డైరెక్టర్ ప్రతిభ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సినిమాలో సావిత్రి గారు ఎంత గ్లామర్గా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఏ రకంగా నటి అవ్వాలని ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా చక్కగా చూపిస్తూ చర్మాంకంలో ఆవిడ ఎలా సృష్టించిపోయారు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పొందారు, ఆ టైంలో ఆవిడ మానసికంగా ఎలా కుంగిపోయారు, ఇవన్నీ కూడాను తెలియజెప్తూ ఆవిడ ఆరోగ్యం పాడు చేసుకుని కోమాలోకి వెళ్ళిపోయి శుష్కించిపోయి నా సిచ్యువేషన్ని చాలా బాగా చెప్పారు. కానీ ఎక్కడ మనం ఫీల్ అయ్యేలాగే చేశారు తప్ప ఎక్కడ కూడాను మన కంటికి ఆవిడ చూపించలేదు. అది దర్శకుడి యొక్క ప్రతిభ అనేది. ఇంత విజువల్ మీడియాలో కూడా ఆవిడ దూరంగా అవుట్ ఫోకస్లో పెట్టి ఆబ్జెక్ట్స్ అడ్డంగా పెట్టో కేవలం ఒక చేతిని మాత్రం అలా చూపిస్తూ మనం ఫీల్ అయ్యేలా చేశారు తప్ప మనకి విజువల్గా ఎక్కడ చూపించలేదు. మన రియల్ లైఫ్లో కూడా చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు, మనం ఆరాధించేవాళ్ళు, మనం అభిమానించే వాళ్ళని వాళ్ళు గ్లామర్గా, వాళ్ళు కరిస్మాటిక్ ఆ ఉన్న లెవెల్లో అలాగే ఉండిపోవాలి మన కళ్ళలో శాశ్వతంగా అనుకుంటాం తప్ప వాళ్ళు అవసాన దశ కానీ, వాళ్ళు మరణశయ్య మీద ఉన్నప్పుడు కానీ, లేదా చనిపోయి పార్థివ శరీరంగా ఉన్నప్పుడు కానీ చాలామంది చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ గతంలో ఉన్న వైభవంలో ఉన్నటువంటి ఆ ఇదే కావాలి వాళ్ళ స్మృతి పథంలో తప్ప ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చూడడానికి ఇష్టపడరు.